ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమందికి ఇచ్చారు అన్నటువంటి విషయాలను పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు. ఈ రాష్ట్రంలో 67 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు అని. 67 లక్షల మంది విద్యార్థులు. I don't understand. Where do they got this 67 lakhs of figure? ఈ 67 లక్షల ఫిగర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అసలు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా యూడైస్ ప్లస్ అని ఒక అప్లికేషన్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. యూడైస్ యాప్ అంటే పాఠశాలల్లో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి డేటా, వాడి ఆధార్ కార్డు నుంచి, వాడి అడ్రస్ నుంచి ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. యూడైస్ ప్లస్ డేటాలో చాలా చక్కగా రికార్డ్ అయి ఉంటుంది. ఈ యూడైస్ ప్లస్ డేటా ప్రకారం చూస్తే 2023-24 గాను 2023-24 గాను 87,04,414 మంది. నేను డైరెక్ట్గా యూడైస్ సైట్లోంచి నేను మీకు చూపిస్తున్నాను. 87 లక్షల పైబడి 23-24 అకాడమిక్ ఇయర్ గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ సైట్లో ఉన్నటువంటి. మరి అలాగే 22-23కేమో 86 లక్షలు చూపిస్తుంది. 21-22కేమో 82 లక్షల పైబడి చూపిస్తుంది. 20-21కేమో 84 లక్షల పైబడి చూపిస్తుంది. 19-20 కాదు 83 లక్షల పైబడి చూపిస్తుంది. 19 దగ్గర ఎందుకు ఆగానంటే, అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సమయం. 19-20లో 83 లక్షల పైబడి యూడైస్ ప్లస్ డేటాలో ఉన్నటువంటి దిస్ ఇస్ ది డేటా. ఇవన్నీ డేటాలను కాదని ఈ 67 లక్షల డేటా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? Where did you get this information? 67 లక్షల మంది పిల్లలే ఉన్నారని అంత బలంగా మీరు ఎలా చెప్తున్నారు? ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 19 మే 30 అంటే జూన్ 1 అనుకుందాం ముఖ్యమంత్రి అయ్యారు. బై ద టైం అడ్మిషన్స్ అవి ఇవి అన్ని కంప్లీట్ అయిపోతాయి. పెద్దగా మేము అడ్మిషన్స్ విషయంలో 19-20 సంవత్సరాలు కానీ మేము పెద్దగా చేసేది ఏముండదు టెక్నికల్. ఆ సంవత్సరం కూడా 83 లక్షల పైబడి యూడైస్ డేటాలో ఉన్నటువంటి డేటా. ఇప్పుడు మేము రాకముందు చూద్దాం డేటా. మనం రాకముందు 2018-19 అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తన 3వ పర్యాయం 14-19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చివరి సంవత్సరం మనం ఒకసారి చూద్దాం. 18-19లో కూడా యూడైస్ డేటా నేను మీకు చూపిస్తున్నాను. ఇది మీకు ఎన్లార్జ్ చేస్తే 78,61,899 78,60,000 పైబడి అంటే 79 లక్షలు అనుకుందాం. 18-19 అప్పుడు మా గవర్నమెంట్ కాదు కదా. 18-19లో మా గవర్నమెంట్, 19లో మా గవర్నమెంట్ వచ్చింది. ఈవెన్ మా గవర్నమెంట్ వచ్చిన అడ్మిషన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అడ్మిషన్ ప్రక్రియలో పెద్దగా ఫోకస్ చేయలేనటువంటి సందర్భం అది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ అప్పుడు కూడా 83 లక్షలు ఉంది యూడైస్ డేటా. 18-19లో
78 లక్షలు అంటే 79 లక్షలు సుమారుగా ఉంది. అదైనా సరే ఈ 27 లక్షల కంటే సుమారుగా 12 లక్షలు ఎక్స్ట్రా ఉంటుంది. అసలు ఈ పిల్లలంతా ఏమయ్యారు? 23-24 సంవత్సరానికి యూడైస్ డేటాలో 87 లక్షల మంది ఉన్నటువంటి పిల్లలు 25-26 వచ్చేసరికి, ప్లీజ్ మార్క్ మై వర్డ్, 2023-24 అకాడమిక్ ఇయర్లో 83 లక్షల పైబడి ఉన్నటువంటి విద్యార్థులు, 87 లక్షల పైబడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల సంఖ్య 25-26 వచ్చేసరికి 67 లక్షలుగా ఎలా మారింది? దెర్ ఇస్ ఎ లార్జ్ గ్యాప్. 20 లక్షల మంది పిల్లలు, దెర్ ఇస్ ఎ లార్జ్ గ్యాప్. ఈ తల్లికి వందనం స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు నారా లోకేష్ గారు చాలా యాడమెంట్గా, ఐ కాల్ ఇట్ వెరీ యాడమెంట్లీ, ఉన్నది ఇంతమంది పిల్లలే అని మీడియా సమావేశంలో చెప్పారు. మీ మీడియా మిత్రులు అడిగారు కూడా ఆ రోజు, సార్ ఇది 87 లక్షల మంది ఉన్నారంటున్నారు కదా యూడైస్ ప్లస్లో, మీరేంటి 67 లక్షల మంది అంటున్నారు అంటే బుల్డోజ్ చేశారు. ఆయన ఏమని బుల్డోజ్ చేశారో కూడా మనందరం చూసాం. యూడైస్ ప్లస్లో అంగన్వాడీ పిల్లలు ఉన్నారని, అంటే ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించి ఆ పిల్లలు కూడా ఎన్రోల్మెంట్ అయి ఉన్నారని, అంగన్వాడీ పిల్లలు అందరినీ కలిపితే సుమారుగా ఆ ఫిగర్ వస్తుంది అని ఆయన సెలవిచ్చారు. ఇదేమి నా సొంత కవిత్వం కాదు, ఆయన నోటి ద్వారా స్వయంగా మీడియా సమావేశంలో ఆయన చెప్పినటువంటి మాటలనే నేను మీకు మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలియదు. యూడైస్లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు. ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు. సో వాళ్ళు వర్తించదు కాబట్టి వాళ్ళ ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లల్ని మేము డిడక్ట్ చేసాము. డిడక్ట్ చేస్తే వచ్చినటువంటిది ఈ 67 లక్షలే అని చెప్పి ఆయన సెలవిచ్చారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాటలు ఇవి. అసలు అంగన్వాడీ పిల్లలు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? దిస్ ఇస్ ది క్వశ్చన్. అంగన్వాడీ పిల్లలు ఎంతమంది ఉన్నారు? యూడైస్ ప్లస్ డేటాలో అంగన్వాడీ పిల్లలు అసలు ఉన్నారా లేదా అంటే చాలా చక్కగా యూడైస్ ప్లస్ డేటాలో ఆన్లైన్లో మీరందరూ కూడా వెళ్ళి చూడొచ్చు. అంగన్వాడీ పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అంటే ఇదిగోండి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇందులో చాలా చక్కగా ప్రీ ప్రైమరీ అంటే లెస్ దాన్ ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సుమారుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 5,96,000 పైబడి, అంటే 6 లక్షలు అనుకుందాం, 6 లక్షల మంది ఉన్నారు అని అనుకుందాం. చాలా క్లియర్గా ఇదిగోండి, ప్రీ ప్రైమరీ 5,96,000 ఆర్డ్, 1 నుంచి 5వ తరగతి వరకు 34 లక్షలు పైబడి, 6 నుంచి 8 వరకు 22 లక్షలు పైబడి, అలా చాలా చక్కగా ఇచ్చినారు డేటా. ఇందులో ఎక్కడ ఎలాంటి పొల్లు పోకుండా చాలా నీట్గా బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి వాళ్ళ డేటా నేను మీకు ఈరోజు ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఇక్కడ మొత్తంగా కలిపితే 87,41,885 మంది యూడైస్ డేటాలోంచి నేను తీసినటువంటి ఏ తరగతులు ఎంతెంతమంది ఉన్నారు అన్నటువంటి అంగన్వాడీకి తీసేద్దాం. పోనీ మన నారా లోకేష్ గారు చెప్పినట్టు 87 లక్షల మందిలో మనం రిమూవ్ చేసేది ఎంత? అంగన్వాడీ పిల్లలు ఎంతమంది అన్నారు? 5,96,000 పైబడి. ఈ 87.5 లక్షల మందిలోంచి 5,90,000 6 లక్షలు అనుకుందాం.
రిమూవ్ చేసేస్తే ఎంతమంది మిగిలినారు? సుమారుగా ఓ 81.5 లక్షల మందికి రావాలి కదా, 81.5 లక్షల మందికి రావాలి. మరి ఏమైపోయారు? 87 లక్షల మంది ఉన్నకాడికి మన వాళ్ళు ఏమో 67 లక్షల మంది చూపిస్తున్నారు. అందులో సుమారుగా అంటే ఇప్పుడు ఎంతమంది గ్యాప్ వచ్చింది? ఇప్పుడు మనకి ఎంత తక్కువ వేసుకున్నా సరే 14.5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి డేటా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేదు. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. 87 లక్షల ఆడ్ నుంచి 6 లక్షల మంది అంగన్వాడీ పిల్లలు తీసేస్తే 81.5 లక్షలు విద్యార్థులు ఉండాల్సిన చోట వీళ్ళు అమ్మఒడి మీన్ తల్లికి వందనం ఇచ్చింది 67 లక్షల మందికి. అంటే దెర్ ఈజ్ అ గ్యాప్ ఆఫ్ 14.5 lakhs ఆన్ అన్ యావరేజ్. ఎగ్జాక్ట్ ఫిగర్స్ అంటే 14,45,000 పైబడి పిల్లలకు సంబంధించినటువంటి డేటా మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 25-26 అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి లేదు. మరి ఏమయ్యారు ఈ 14.5 లక్షల మంది పిల్లలు? ఏమయ్యారు ఈ 14.5 లక్షల మంది పిల్లలు? బడి బయట ఉన్నారా? వాళ్ళందరూ స్కూళ్ళు మానేశారా? కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు ఆపేయడం వల్ల, సమయానికి ఇవ్వాల్సినటువంటి అమ్మఒడి లాస్ట్ ఇయర్ ఎగ్గొట్టేయడం వల్ల అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బడులు మాన్పించేసి పనుల్లోకి పంపించేశారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఖచ్చితంగా నారా లోకేష్ గారు మానవ వనరుల శాఖ మంత్రి దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఏమయ్యారు 14.5 లక్షల మంది? మీరు చెప్పిన డేటానే మనం కరెక్ట్ అనుకుందాం. మీరే చెప్పారు అంగన్వాడీ పిల్లలు కూడా అందులో ఎన్రోల్ అయ్యారు, ఎల్కేజీ యూకేజీ అది ఇది అని చెప్పారు. వాళ్ళకు సంబంధించినటువంటి డేటా యూడైస్లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నటువంటిది 5,96,000 మంది పైబడి అంగన్వాడీ పిల్లలు ఉన్నారన్నటువంటిది చాలా స్పష్టంగా మరొక మారు మీరందరూ కూడా దీన్ని ఫోటో తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఫోటో తీసుకోవాలి మీరందరూ కూడా. అసలు కొద్దిగా నేను బ్రైట్నెస్ కూడా పెంచుతాను. మీరు దాన్ని అయితే మీరు ఫోటో తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇది యూడైస్ ప్లస్ లోంచి తీసినటువంటి డేటాని. ఇదేది నా సొంత కవిత్వం కాదు, ఏదో మిమ్మల్ని మాయ చేయడానికి చెప్పినటువంటి మాటలు కాదు. అందులోనే చాలా స్పష్టంగా ప్రీ ప్రైమరీలో 5,96,000 పైబడి ఉన్నారు. ప్రైమరీ అంటే 1 to 5, అప్పర్ ప్రైమరీ అంటే ఎంతమంది, సో ఎలిమెంటరీ స్కూల్ ఎంతమంది, సెకండరీ స్కూల్ ఎంతమంది, హైయర్ సెకండరీ స్కూల్లో టోటల్ స్ట్రెంగ్త్ ఎంతమంది అన్నటువంటి దాన్ని ఇక్కడ చూపించినటువంటి డేటా. ఇది పోనీ 19-20 అంటే మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే యూడైస్ ప్లస్ డేటా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీ అందరికీ. 19-20కి సంబంధించి ఇది డేటా. 19-20లో టోటల్ స్ట్రెంగ్త్ 83 లక్షలు పైబడి ఉంటే ప్రీ ప్రైమరీలో 1,86,000 మంది ఉన్నారు. ప్రీ ప్రైమరీలో 1,86,000 మంది. యు అండర్స్టాండ్? ప్రీ ప్రైమరీ మనం వచ్చిన తర్వాత అంగన్వాడీల్ని ప్రీ స్కూల్స్ కింద మార్చారు కాబట్టి అనేక మంది ఎన్రోల్మెంట్స్ చేసుకున్నారు. అందుకని 19-20కి 23-24కి ఆ తేడా. 19-20లో ఎంతమంది ఉన్నారు ప్రీ ప్రైమరీలో? 1,86,000 మంది పైబడి ఉంటే ఇప్పుడు అది కాస్త 5,96,000 అంటే 6 లక్షల దగ్గరికి చేరింది ప్రీ ప్రైమరీ అంగన్వాడీలో ఎన్రోల్మెంట్. 18-19 రేటో చూద్దాం. పోనీ మన గవర్నమెంట్ కాకముందు వాళ్ళ గవర్నమెంట్ అప్పుడు కూడా చాలా చక్కగా ప్రీ ప్రైమరీ దానికి సంబంధించినటువంటి డేటా ఉంది. అప్పుడు కూడా యూడైస్ ప్లస్ అప్పుడు 0 చూపించినారు. యూడైస్ ప్లస్ డేటా 2018-19 గాను
మీరు చూసుకోండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ టోటల్ 78,61,000 పైబడి ఉంటే ప్రీ ప్రైమరీ 0. జస్ట్ లుక్ ఎట్ దట్. ప్రీ ప్రైమరీ 0. ప్రీ స్కూల్స్లో పిల్లల డేటా అప్పుడు లేదు. అప్పుడు ప్రీ ప్రైమరీ డేటా లేకుండానే సుమారుగా 78 లక్షల మంది పిల్లలు అప్పుడు ఉంటే 2018-19లో. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం, మోసపోవడం అలవాటు అయిపోయింది. కాబట్టి 25-26 వచ్చేసరికి ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లలు టోటల్ ఏమో 67 లక్షలకు పడిపోయింది. 67 లక్షలు పడిపోవడం కాదు, 67 లక్షల మంది ఇప్పుడు స్కూళ్ళల్లో ఉన్నారు. ఆ మిగతా 14.5 లక్షల మంది పిల్లలు అంగన్వాడీలు కలుపుకుంటే, అంగన్వాడీలు కాకుండా మిగతా 14.5 లక్షల మంది పిల్లలు బడి బయట ఉన్నారు. మైనర్సే, మైనర్ ఏజ్ గ్రూపుల్లో పనులకు వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకు పనులకు వెళ్లాల్సి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలని ఆపేశాడు. ఆయన ముందుగా ఫీజు రింబర్స్మెంట్ ఆఫీసర్, విద్యా దీవెన, వసతి దీవెన. సో హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి పేరెంట్స్లో ఎవరికి నమ్మకం లేదు. మరి ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలి అంటే ఎందుకైనా ఇంటర్మీడియట్ చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి, ఆ తర్వాత ఫీజులు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు, నువ్వు వెళ్ళేదో పనికి వెళ్ళి అని చెప్పి అది ఏదో పనిలో జాయిన్ చేసి 8వ తరగతి 10వ తరగతి పిల్లలు కూడా నాకు తెలిసి మరి ఏమయ్యారు? అసలు 14.5 లక్షల మంది పిల్లలు ఏమైనట్టు ఈ రాష్ట్రంలో? ఇదెందుకు విద్యాశాఖ మంత్రి గారు దృష్టి పెట్టరు? మీరు అధికారంలో ఉన్నారు, నోటికి ఏదొస్తుంది మీరు మాట్లాడవచ్చు, మీరు బుల్లో చేయొచ్చు, నో ఇష్యూ. బట్ ఈ ఫిగర్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు సమాధానం చెప్తీరా. 87 లక్షల మంది ఉన్నారని మేము బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే ఒట్టిదే ఇదంతా అంగన్వాడీల వాళ్ళంతా, లేకపోతే ఏదో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించడానికి అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చూపించారని పిచ్చి మాటలని మాట్లాడుతున్నారు. అది కొన్ని నిజం అనుకుందాం. మీరు అన్నట్టు అంగన్వాడీలు ఉన్నారు, లేకపోతే ఏదో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచి చూపించడానికి మేమేదో 87 లక్షల మంది చూపించాము, 23-24 వస్తే 87 లక్షల మంది అయ్యారనుకుంటే, మరి మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 18-19లో 78 లక్షల మంది భయపడి ఉన్నారు కదా. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్? ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. మానవ వనరుల శాఖ మంత్రి గారు చెప్పింది ఏంటి? అంగన్వాడీలు ఉన్నారు, అందులో జిఆర్ పెంచడానికని ఇతర రాష్ట్రాల్లో చదివిన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు వాళ్ళందరినీ ఇక్కడ చూపించారు. వాస్తవంగా ఉన్నది 67 లక్షల మందే, కానీ వీళ్ళు 87 లక్షల మంది అని చెప్పి ఫిగర్స్ ప్రొజెక్ట్ చేశారు. మాకే తెలియడం లేదు, వీళ్ళంతమంది ఎక్కడున్నారు మాకే తెలియడం లేదు అని చెప్పే ముందు 18-19లో మేము కాదు కదా ముఖ్యమంత్రి, మీ నాన్నగారే కదా ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రి. మరి ఆ రోజు యూడైస్ ప్లస్లో డేటాలో ఈ 78,61,899 మంది పిల్లలు, అంటే 79 లక్షలు అనుకుందాం యావరేజ్, 78.5 లక్షలు. ఆ రోజు మరి ఎక్కువే ఉన్నారు కదా, 27 లక్షల మంది కంటే అప్పుడు కూడా 11-12 లక్షల మంది ఎక్కువ ఉన్నారు కదా. దీనికేంటి మీ సమాధానం? దీన్ని బుల్లో చేస్తారా? 18-19 ఫిగర్స్ కూడా మేమే ఇచ్చామా? 18-19లో కూడా మేము ఈ జిఆర్లు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యూడైస్ వాళ్ళతో మాట్లాడి బాబు ఈ పెట్టేయండి బాబు అంటే పెట్టారా? ఏంటో పిచ్చి మాటలు నాకు అర్థమవుతుంది. మంత్రి హోదాలో ఉన్నారు, పవర్ సెంటర్ మీరు. విలేకరులు చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రశ్న అడిగారు. యూడైస్ ప్లస్లో 87 లక్షల మంది ఉంటే మీరేంటి ఇంత తక్కువ మందికి ఇస్తున్నారు అని. సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. మీరు ఇచ్చే 67 లక్షల మంది పిల్లలు, మరొక 6 లక్షల మంది అంగన్వాడీలు కలుపుకుంటే మిగతా 14.5 లక్షల మంది పిల్లలు బడి బయట ఉన్నారు. ఎక్కడున్నారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇంతమంది పిల్లలు బడులు మానేసి బడి బయట ఉన్నారు. ఇది ఇంతకంటే అవమానకరమైనటువంటి పరిస్థితి. ఇట్స్ ద మోస్ట్ ఇన్సల్టింగ్ యాక్టివ్, ఇన్హ్యూమన్ యాక్టివ్.
బడి బయట పిల్లలు ఉండరు, బడి బయట పిల్లలు ఉండరు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సన్ రైజ్ స్టేట్లో. ఈ దేశంలో విద్యారంగంలో ఎస్డీజీస్ తీసుకుంటే ఒక స్థాయికి తీసుకెళ్లారు మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వచ్చిన తర్వాత 14.5 లక్షల మంది పిల్లలు బడులు మానేసి పనులకు వెళ్ళిపోయారంటే ఇంతకంటే అవమానం ఏ ప్రభుత్వానికి ఉండదని నేనైతే ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఏంటండి అన్యాయం ఇది? 14.5 లక్షల మంది పిల్లలు బడి బయట ఉన్నారు అంటే మీరేమో ప్రెస్ మీట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడల్ రాష్ట్రంగా చేస్తున్నాం. నేను 1 ఇయర్ పాటు రీసెర్చ్ చేశాను, విద్యారంగాన్ని ఎలా బాగు చేయాలో ఆలోచించాను, కనిపెట్టాను. ఐ డిస్కవర్డ్, ఐ ఇన్వెంటెడ్. ఎంత మాటలు ముందు ఈ 14.5 లక్షల మంది పిల్లల సంఖ్య ఏంటో చెప్పండి మీరు. ముందు ఎక్కడున్నారు, ఏం పనులు చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు బడి బయట ఉన్నారు, ఎందుకు బడి మానేశారు, బడి మానేస్తుంటే మీ స్కూల్ హెచ్ఎంలు ఏం చేస్తున్నారు, మీ ఎంఈఓలు, మీ డిఈఓలు, మీ ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దీనంతటికీ కారణం ఒకటే, మీరు 24-25లో ఎగ్గొట్టినటువంటి అమ్మఒడి డ్యూ, అమ్మఒడి బాకీలు మీరు ఎగ్గొట్టడం వల్ల వచ్చినటువంటి సమస్య. మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీరు తల్లికి వందనం పెట్టుకుంటారో ఇంకేం పెట్టుకుంటారో పెట్టుకోండి, బట్ ఆ బకాయిని ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో తల్లులు అంటే మదర్స్ కాన్ఫిడెన్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీ పిల్లల చదువులకి డోకా లేదు అన్నటువంటి కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయాల్సినటువంటి అవసరం. నేను చెప్పింది తప్ప? మీరు చేసిన పని వల్ల 24-25 అమ్మఒడి ఎగ్గొట్టేశారు. లాస్ట్ 29-30 ఎగిరిపోతుంది కదా ఆటోమేటిక్గా. అది ఎగిరిపోతా లేదా? ఎన్నికల కోడ్ ఉంటుంది, ఎన్నికల టైం అప్పుడు ఎగిరిపోతుంది. అంటే 3 సంవత్సరాలకి మీరు ఇన్ని లెక్కలు. ఇప్పుడు 67 లక్షల మందికి ఇవ్వాలా అన్నారు మీరే. మీరు అలాట్ చేసిన డబ్బులేమో 8,400 కోట్లు ఎంతో పైబడి, 10,000 కోట్లు పైబడి అవసరమైతే ఇంత అలాట్ చేశారు. ఇందులో రకరకాలు. ఇక్కడ గమ్మత్తు ఒకటి ఉందండి. ఇక్కడ మేము అమ్మఒడి ఇచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చినప్పుడు మదర్స్, మేము ఇచ్చిన మదర్స్కి, తల్లులకి ఇచ్చాము అమ్మఒడి. ఎంతమంది తల్లులు స్కూల్కి పంపిస్తే వాళ్ళకి ఇస్తామన్నాం. అప్పుడు ఇచ్చినటువంటి మదర్స్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ మదర్స్ 42 లక్షలు పైబడి, 42,61,965 అంటే 42,62,000 అనుకుందాం, 42.5 లక్షలు అనుకుందాం. లాస్ట్ 22-23 అప్పుడు అంతమంది మదర్స్కి ఇచ్చాము. మరి ఇప్పుడు వీళ్ళు చాలా సింపుల్. ఇది 1వ తరగతి నుంచి 1వ తరగతి జూనియర్ ఇంటర్ అడ్మిషన్స్ పక్కన పెట్టి మిగతా 2వ తరగతి నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళే 35 లక్షల మంది పైబడి మదర్స్ అన్నారు. ఈ 1వ తరగతి అడ్మిషన్లు, జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆ మదర్స్ కలిపి 7 లక్షలు పైబడి, మొత్తంగా 42,69,000 అన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా మరి టోటల్ నెంబర్ ఆఫ్ మదర్స్ ఆర్ కాన్స్టెంట్. టోటల్ నెంబర్ ఆఫ్ మదర్స్ ఆర్ కాన్స్టెంట్. అంటే ఒకే ఇంట్లో ఉన్నటువంటి 2-3 పిల్లలు ఉంటే ఆ తల్లి ఒక పిల్లోడినేమో స్కూల్కి పంపిస్తుంది, 24-25 తర్వాత ఇంకో పిల్లోడినేమో పనికి పంపిస్తుంది. 14.5 లక్షల మంది పిల్లలు మీరు కేవలం అమ్మఒడి ఎగ్గొట్టడం కారణంగా, తల్లికి వందనం మీద సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల, హయ్యర్ స్టడీస్ చదువుకోవడానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందో లేదో అన్నటువంటి నిరాశ మధ్య, అపనమ్మకం మధ్య ఫీజు రింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెనలు ఎగ్గొట్టేయడం వల్ల పిల్లల తల్లిదండ్రులు చదివించుకునేటటువంటి స్తోమత చాలక, లేక, ప్రభుత్వాల మీద నమ్మకం లేక ఇంతమంది పిల్లలు బడి బయట పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు అన్నటువంటిది చాలా స్పష్టంగా మన మానవ వనరుల శాఖ అభివృద్ధి, మన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాటలను బట్టి నాకు అర్థమైంది.